చికెన్ పచ్చడా, చికెన్ పికిల్, చికెన్ ఆవకాయ పేరు ఏదైనా సరే చికెన్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అని వాళ్ళు చాలా మంది ఉంటారండి. మిమ్మల్ని కూడా అస్తమాను చికెన్ వండమని చిరాకు పెడుతున్నారా? అయితే ఓసారి ఓపిక చేసుకుని ఇలా చికెన్ పికిల్ పెట్టేశారంటే ఓ పని అయిపోతుందండి. చేసేద్దానా? పావు కేజీ చికెన్ లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలక్కాయలు కూడా వేసుకున్నాక పెద్ద చెంచాడు ధనియాలు వేసుకుని అర చెంచా జీలకర్ర, అర చెంచా ఆవాలు, 4-5 మెంతులు కూడా వేసుకున్నాక 2 నిమిషాలు సిమ్లో వేగిన తర్వాత పూర్తిగా చల్లారి పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చేసుకున్న చికెన్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు నీరంతా ఇంకిపోయే వరకు మగ్గ పెట్టేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. అరకప్పు నూనె పోసి వేడెక్కిన తర్వాత చికెన్ కూడా అందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో లేత ముక్కుపొడి రంగులోకి మారే వరకు ఏగిన తర్వాత 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆపేయండి. సిపట్టి మసాలా పౌడర్ కూడా వేసేసుకుని పావు కప్పు కారం, 3 చెంచాలు ఉప్పు వేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి. ఇక చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఒక్క రోజు ఆగాక వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటదండి. చిన్న భిన్నమైన చిట్టి గుండెలో చైతన్యం నిండి చలాకీగా మారినట్టు ఉంటదండి.